దాన్నే వాటర్ పాజిటివ్ ఆంధ్ర అనే నేమ్తో వాళ్ళు డిజిగ్నేట్ చేశారు. సో ద థీమ్ ఈజ్ డిజిగ్నేటెడ్ యాజ్ వాటర్ పాజిటివ్ ఆంధ్ర. అంటే మేము ఈ కాన్సెప్ట్ని పాజిటివ్గా ఆంధ్ర అంతా కూడా పాజిటివ్గా మేము పాటిస్తున్నాము అనే ఉద్దేశంతో ఆ కాన్సెప్ట్ని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం గమనించినట్లయితే నో వాటర్, నో లైఫ్, నో బ్లూ, నో గ్రీన్, అంతే కదా. సో మనకు తెలుసు పంచభూతాలు అనేవి యూనివర్స్ని పరిపాలిస్తున్నాయి అని చెప్పచ్చు. ఈ యూనివర్స్ అంతా ఉంది అంటే, ఈ విశ్వం అంతా కూడా ఉందంటే పంచభూతాలు అనేవి చాలా ప్రాముఖ్యతని కలిగి ఉంటాయనే విషయం మనకు తెలుసు. అందులో ప్రధానమైనటువంటిది ఒకటి నీరు. సో వాటర్ ఈజ్ ద మోస్ట్ ఎసెన్షియల్ ఎలిమెంట్ ఇన్ ద యూనివర్స్. వితౌట్ వాటర్ దెర్ ఈజ్ నో లైఫ్, దెర్ ఈజ్ నో బ్లూ, దెర్ ఈజ్ నో గ్రీన్. అంటే జలచరాలు ఏమీ బతకవు. బ్లూ అంటే నీటిలో నివసించే జీవజాలాన్ని అంతా కూడా బ్లూ అని అంటాం. గ్రీన్ అంటే మొక్కలన్నింటినీ కూడా గ్రీన్ అని అంటాం. సో ఏ జీవరాశి అయినా కూడా జీవించడానికి వాటర్ అనేది ఒక ముఖ్యమైనటువంటి ఎసెన్షియల్ ఎలిమెంట్ అనేది మనందరికీ తెలిసినటువంటిదే. సో బాడీ కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ విత్ 85% ఆఫ్ వాటర్. మనందరికీ తెలుసు, మనమంతా కూడా సైన్స్లో చదువుకొని ఉంటాం. ఈ బాడీ కాన్స్టిట్యూషన్ అంతా కూడా నీటితోనే కూడి ఉంటుంది అనే విషయం అంతా మనకందరికీ తెలుసు.